విధ్వంసం సృష్టించిన మొంతా తుపాను వాయుగుండంగా బలహీనపడింది. ప్రస్తుతం భద్రాచలానికి ఉత్తరంగా 120 కిలోమీటర్లు, ఖమ్మానికి ఉత్తర ఈశాన్యంగా 180 కిలోమీటర్లు, ఒడిశాలోని మల్కాన్గిరికి పశ్చిమ వాయువ్యంగా 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న వాయుగుండం ఉత్తరంగా కదిలి దక్షిణ ఛత్తీస్గఢ్ వద్ద మరింత బలహీనపడే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. రాష్ట్రంలో 10 సెంటీమీటర్లు మించి వర్షపాతం నమోదే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. జనగాం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా 41.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సిరిసిల్ల జిల్లా పెద్దలింగాపురంలో అత్యల్పంగా 16.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.